ఇక మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. 10 గంటలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం కొనసాగనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి జరిగే సమావేశం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమావేశంలో ముందుగా సమస్యలపై చర్చిస్తారు. శానిటేషన్, వీధి లైట్ల నిర్వహణ, వీధి కుక్కల బెడద, నాలా సమస్యలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సమస్యలపై కార్పొరేటర్లు గలం విప్పేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా వీధి కుక్కల బెడద నగరంలో ఎక్కువగా ఉంది. చాలా మంది పిల్లలపై కుక్కలు దాడి చేసిన ఘటనలు జరిగాయి. ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. చాలా రోజులుగా నగరంలో సమస్యలు తిష్టవేశాయి. దీంతో కౌన్సిల్ సమావేశం హాట్ టాపిక్ గా సాగనుంది. ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 7,937 కోట్ల రూపాయలతో బడ్జెట్కు ప్రతిపాదనను సిద్ధం చేశారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే 1,247 కోట్ల రూపాయలు అధికం. పేదల ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్ కార్పొరేషన్కు 500 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలుస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టగానే దానిపై సుదీర్ఘ చర్చ జరగనుంది. మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. 10 గంటలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ సమావేశం కొనసాగనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి జరిగే సమావేశం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి అయితే జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. ప్రధానంగా ఈ సమావేశంలో ఏమేం చర్చించబోతున్నారు రామ్ ప్రసాద్? ప్రసన్న, మనం చూసినట్లయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అయితే ఈరోజు బడ్జెట్ సమావేశం, సర్వసభ్య సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. మనం ముఖ్యంగా చూస్తే గత సంవత్సరంలో అయితే జీహెచ్ఎంసీకి నిధుల కొరత అనేది ఉండేది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి ఆర్థిక బడ్జెట్లోనే 1152 కోట్ల రూపాయల బడ్జెట్ను అయితే జీహెచ్ఎంసీ కేటాయించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈరోజు జరగనున్నటువంటి జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో వచ్చే 2024-25 సంవత్సరానికి సంబంధించి అయితే ఆర్థిక బడ్జెట్ను 7,937 కోట్లు 6,937 కోట్లుగా అయితే నిర్ణయించడం, ప్రతిపాదనలు రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు సభలో అయితే సభ్యులందరూ కూడా చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా మనం చూస్తే గత ప్రభుత్వం అయితే జీహెచ్ఎంసీ అభివృద్ధికి కొంత మొండి చేయి చూపిందని చెప్పవచ్చు. ఎందుకంటే వేల కోట్ల రూపాయల్లో ప్రతిపాదనలు రూపొందించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు గత ప్రభుత్వం హయాంలో రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ నిధుల విడుదలలో అయితే కొంత జాప్యంగా వ్యవహరించారు. ఎందుకంటే హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటామని చెప్తూనే ఆ నిధుల కొరత మాత్రం సృష్టించారు. ఇదే క్రమంలో చూసుకున్నట్లయితే గతంలో 6,690 కోట్ల రూపాయలతో 2023-24 ఆర్థిక బడ్జెట్ రూపొందించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు మాత్రం జీహెచ్ఎంసీకి అయితే చేరలేదు. అంతేకాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక భరోసా కల్పించిందని చెప్పవచ్చు. ఎందుకంటే తొలి బడ్జెట్ లోనే 1152 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీకి కేటాయించడంతో పాటు ఈ రోజు జరగనున్నటువంటి ప్రతిపాదనలు కూడా ఈ రోజు బడ్జెట్ సమీక్షా సమావేశంలో అయితే ఇక్కడ కౌన్సిలర్లందరూ కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక్కడ మనకు 7,937 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు అయితే రూపొందించి వాటి ఆమోదం తెలిసిన అనంతరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన సున్నితంగా వ్యవహరించింది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గొప్ప సంకల్పంతో రాష్ట్రంలో ఉన్నటువంటి
అన్ని నగరాలకు హైదరాబాద్ రాజధాని కావడంతో ఇక్కడ అభివృద్ధి కూడా అదే స్థాయిలో ఉండాలి. మనం చూసినట్లయితే ఇప్పటికే ఇక్కడ త్రిపులార్కు సంబంధించిన ప్రతిపాదనలపై కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అయితే దానిపైన ఇప్పుడు ల్యాండ్ ఎంక్వైరీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అపరిష్కృత సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా డ్రైనేజ్ కానీ అదేవిధంగా నాలాల వ్యవస్థ కానీ కొంత భ్రష్టు పట్టిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కేవలం హైదరాబాద్ను అభివృద్ధి చేయడంలో అయితే పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం నిధులు కేటాయించి థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.